ప్రైజ్ లార్డ్, అందరికీ దేవుడి నామమున అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి ధ్యానం చేద్దామా? 91వ కీర్తన 15వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను అనే మాట దేవుడు స్పష్టంగా రాయించాడు. శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను అనే మాట స్పష్టంగా చెప్పాడు. శ్రమలలో అంటే మానవునికి శ్రమలు వస్తాయి, కష్టాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి. కానీ శ్రమల విషయంలో ఒక మనుషుడు ఎలా స్పందిస్తూ ఉంటాడంటే దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు, కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ఈ శ్రమలు నాకు వద్దు ప్రభువా, శ్రమలు తీసేయండి నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మీలో కూడా చాలా మంది అలా ప్రార్థన చేసి ఉంటారు. శ్రమలు వద్దు ప్రభువా, శ్రమలు తీసేనైనా, కష్టాలు తొలగించు ప్రభువా, ఇబ్బందులు తొలగించునైనా, అయ్యా ఇవన్నీ తీసివేయ ప్రభువా, తీసివేయ ప్రభువా అని చాలాసార్లు కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉంటారు. కానీ దేవుని మనసు నీకు అర్థమవుతా ఉందా? ఇక్కడ అంటున్న మాట శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను అంటున్నాడు ఆయన. దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను. శ్రమల్లో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటా అంటున్నాడు. కానీ శ్రమలు తీసేస్తా, కష్టాలు తీసేస్తా, బాధలు తీసేస్తా, ఇబ్బందులు తీసేస్తా అని దేవుడు మాట్లాడలేదు. కానీ మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. శ్రమలు తీసివేయడు ఆయన. శ్రమలు తీసివేస్తే అక్కడ నిష్ప్రయోజనం, అంటే ఏం ప్రయోజనం ఉండదు. మీరు బంగారాన్ని మీరు చూసినట్లయితే బంగారము ఒక మేలిమి స్థితిలోనికి వెళ్ళగలిగింది, ఇది గొప్ప విలువ వచ్చిందంటే ఎలా వచ్చింది? మట్టిలో తీయబడి, అది అగ్ని చేత పరీక్షించబడి మేలిమి బంగారంగా మార్చబడి. అగ్ని పరీక్ష బంగారానికి రాకపోతే అది మేలిమి బంగారంగా దానికి విలువ వచ్చే పరిస్థితి లేదు కదా. అందుకే యాకోబు భక్తుడు కూడా 1వ అధ్యాయం స్పష్టంగా చెప్తాడు, విశ్వాసం అనేది పరీక్షించబడితేనే అది ఎంతో విలువైన స్థితిలో కనపడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుడు శ్రమలను మన జీవితంలో అనుమతించిన, కష్టాలు మన జీవితంలో అనుమతించిన, శ్రమల్లో బాధలు ఇబ్బందులు మనకు వచ్చిన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. యోబును గమనించండి, అన్ని సమస్యలు ఇబ్బందుల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించలేదా? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మీరు చూడండి, శ్రమల్లో వాళ్ళకి తోడుగా ఉండి దేవుడు నడిపించలేదా? ఇజ్రాయెల్ ప్రజలను చూడండి, శ్రమల్లో వారిని ఎంతగానో ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చి శ్రమల్లో దేవుడు వారికి తోడే ఉండి నడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించలేదా? ఇక్కడ శ్రమ తొలగిపోలే, కానీ దేవుడు శ్రమలో తోడుగా ఉన్నాడు. ఈ దినాన్ని కూడా ఆలోచించాలి. మరి ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరికి పడితే వాడు తోడుగా ఉంటాడా? ఈ కీర్తనలో అదే రాయబడి ఉంది. మొట్టమొదటి వచనంలో, మహోన్నతుని చోట నివసించువాడు, సర్వశక్తి నిండా విశ్రయించువాడు. అర్థమవుతుంది, ఎవరైతే దేవుడు నాకు ఆశ్రయం అని, ఎవరైతే దేవుడు నాకు మహోన్నతుడని నమ్ముతారో, ఎవరైతే ఆయనే నా దేవుడని గ్రహిస్తారో, ఎవరైతే ఆయన చోటును నివసించడానికి వస్తారో వారి పట్ల దేవుడు చెప్తున్న మాట, దేవుని యందు విశ్వాసం ఉంచావు, దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు, అయితే నీకే దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నేను నీకు శ్రమల్లో తోడుగా ఉంటా అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, శ్రమలు నీ జీవితంలో ఉన్నాయి, కంగారు పడకు. ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నాయి, కంగారు పడకు. ఎందుకంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తోడుగా ఉండి నడిపించేవాడు ఆయన. ఇంకా విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు నడు. దేవుడు అద్భుతంగా నీ పట్ల జీవితంలో ఆయన ఎప్పుడూ మేలు చేస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, ఇకనైనా ప్రార్థనలోకి పోవచ్చండి. ప్రభువా, శ్రమలు తీసేయొద్దు కానీ నాకు శ్రమలో తోడుగా ఉండు ప్రభువా అని ఒక్క మాట ప్రభుతో చెప్పు. దేవుడు అద్భుతంగా నీ జీవితంలో వస్తున్న శ్రమలన్నింటిలో నుండి ఆయన నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకున్నాండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. నిజమే ప్రభువా, శ్రమలు తీసేయని మేము ప్రార్థన చేస్తున్నామేమో కానీ శ్రమల్లో మీరు తోడుగా ఉంటారని చెప్తా ఉన్నారు. అయ్యా, నా జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, వాటిలో మీరు తోడుగా ఉండి నడిపించండి. ఏ బిడ్డలైతే విశ్వాసంతో, నమ్మకంతో ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించండి. అయ్యా, ఉన్నతమైన స్థితికి నీ బిడ్డలను మార్చండి. అయ్యా, ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రార్థనలోకి భవిస్తూ ఉన్నారో వారి పట్ల అద్భుతమైన కార్యములు చేయమని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, వారి ఒక విశ్వాస జీవితంలో ఇంకా ముందు కొనసాగుతూ సహాయం తెచ్చమని యేసు నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా దేవుని పని చేసిన వారు అవుతారు. తప్పక మీరు ఆ పని చేసి దేవుని ప్రతిఫలం పొందుకుందరు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.